దేవుడు అంత మూర్ఖుడా? మూర్ఖుడు దేవుడు అవుతాడా? ఈ 2 అక్షరాలతోనే పిలవాలా? ఇలా చిన్న బిడ్డలు ఉంటారండి, వాళ్ళకి అప్పుడప్పుడే మాటలు వస్తాయి. ఏమని పిలుస్తాడు వాళ్ళ నాన్న? డాడీ అంటాడు, అత్త అత్త అంటాడు, నన్న అంటాడు. కొట్టేస్తారేంటి? సంబరపడతాం కదా. భగవంతుడు కూడా అంతే. మీరు అందరు చెప్పండి, హరి 2 అక్షరాలు కదా. శివ, కృష్ణ, మధు, దత్త ఎన్ని అక్షరాలు? 2. చెప్పండి. గోవింద, మాధవ, కేశవ ఎన్ని అక్షరాలు? చెప్పండి. మహాదేవ, వాసుదేవ, దామోదర, జనార్దన, ఋషికేశ, నారాయణ ఎన్ని అక్షరాలు? ఓం నమ శివాయ ఎన్ని అక్షరాలు? ఓం నమో నారాయణాయ నమః 8 అక్షరాలు. చెప్పండి. ఓం నమో భగవతే, అందరికీ రాదని కొంచెం చెప్తున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవి ఎన్ని అక్షరాలు? 12 అక్షరాలు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. ఇది ఎన్ని అక్షరాలు? 32 అక్షరాలు. 2 అక్షరాల నుంచి మనం 32 అక్షరాల దాకా భగవంతుని నామాలు పలికాం కదా. అసలు ఇన్ని అక్షరాలు కూడా అక్కడ ఒక అక్షరం చాలు. ఏంటది? ఆహా, మీకు మీరే చదువుకుంటారు. ఇది ఇలా రావాలి ఆన్సర్, ఇలా రావాలి ఆన్సర్. ఎవడో స్పాన్సర్ చేస్తే విషం చిమ్మే జాతి ఎందుకు? అందుకని ఖచ్చితంగా దేశానికి ధర్మానికి ద్రోహం చేసే వాళ్ళతో మనం కలవకూడదు. వాడు కొన్ని తాత్కాలికంగా ఏమన్నా పొందొచ్చు, కానీ వాడు ఖచ్చితంగా దేశద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు. ఈ దేశం అందరి మేలు కోరింది, అందరి మేలు కోరుతుంది, ఎవరి కీడు కోరలేదు. కాబట్టి మనం ముక్కలైపోయాం వేరే వాడి వల్ల తప్ప మనం ఎవరి దేశాన్ని ఆక్రమించలేదు. మనకు అలాంటి లక్షణం లేదు. ఎందుకంటే మన బ్లడ్ లో ఉంది. ఏంటి ఆ లక్షణం? సర్వే జన సర్వే జన సర్వే జన సర్వే జన. కాబట్టి భగవంతుడి మెడలో వేసేటువంటి మాలలల్లేటువంటి ఈ మాలదాసులు అందరూ భగవంతుడికి ఎంతో ఇష్టమైన వాళ్ళు. కాబట్టి ముకుందమాల రచించారు. ఎవరు ముకుందమాల ఎవరు రచించారు? కులశేఖరాల వారు. అదైనా అలాగే ఈ మాల అనే పదమే కదా అముక్త మాల్యద రచించారు. ఎవరు? కాబట్టి ఇది మామూలు మాల కాదు, భగవంతుడి హేళ. అదవుతుందా? కాబట్టి మనం చాలా భగవంతుడికి దగ్గరైన వాళ్ళము. దీన్ని భగవంతుడికి వేసి తీస్తే నిర్మాల్యం అంటారు. మన శాస్త్రాల్లో ఖచ్చితంగా రాయబడింది. భగవంతుడికి పెట్టి తీసినటువంటి మాలని మనం వాసన చూడాలి, అది ప్రసాదం అని. అమ్మవారికి వేసిన మాల రేపు ధనుర్మాసంలో ఎవరికి వేస్తారు? భగవంతుడు పెద్దవాడు, ఆయనది ఎవరికైనా పంచాలి. కానీ గోదాదేవి ఏం చేసింది? ఇంత ఉన్నప్పుడు ఆవిడ వేసుకుని చూసుకునేది. తెలుసు కదా, అముక్త మాలేదంటే అదే కదా, అమ్మవారు వేసుకు తీసిన మాల. ఆయన చూశారు, వెంట్రుక కనబడింది. ఆడవాళ్ళ తల వెంట్రుక పెద్దగా, ఎందుకు ఇలా వచ్చింది అని అడిగితే, నాన్న రోజు నేను ఒకసారి వేసుకు చూస్తాను అని పాపం హట్ అయిపోయి అది చేశారు. పిల్లైనా సరే మరి స్వామివారికి అలా చేయకూడదు కదా అని ఆవిడ బాధపడింది. రంగనాథ స్వామి కూడా బాధపడ్డారు. నువ్వు ఎందుకన్నావు ఆ పిల్లని? ఆవిడ నాకు ఇష్టము, రేపటి నుంచి ఆవిడ వేసుకుంటే నేను వేసుకుంటానన్నారు. అయ్యో స్వామి అన్నారు. అప్పటి అంటే మీరు గమనించండి, ప్రయారిటీ ఎవరికి ఇస్తుంది మన ధర్మం చూడండి. తల్లులకి. శివుడిలో ఎవరు భాగం? అమ్మవారు. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? హృదయంలో. కాబట్టి మనం భూమిని ఏమని పిలుస్తాం? భూమాత. నీళ్లు గంగమ్మ. అన్నం అన్నపూర్ణ. డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం సరస్వతీదేవి. ఇది రెస్పెక్ట్, ఇది రెస్పెక్ట్ అండి. కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చేలాంటి
జాతిలో మనం పుట్టేమో ఇతరులు కూడా భగవంతుడు ఉన్నాడు ఇతరుల్లో కూడా అని గౌరవించి గమనించేటువంటి జాతిలో పుట్టాం. ఎవడైనా పొయ్యాకాలం వచ్చి ఏ ఏ అంటే వాడికి చెప్పండి, వాడు అసలు మనిషే కాదు, వాడిని అసలు లెక్కే చేయగలదు. అదవుతుందా? మనం ఖచ్చితంగా అంటరాంతనం పాటించాలి. ఎవరితో? తాగుబోతే అదవలతో. రోడ్డు మీద సిగరెట్ తాగి అందరికీ క్యాన్సర్ ఫ్రీగా పంచిపెడతాడే వాడితో అంటరాంతనం వ్యవహరించాలి. ఇతరులు సొమ్ము కొట్టేద్దాం అనుకుంటాడు వాడితో పర్వం అలా చెయ్యాలి. అమ్మేస్తాడే జాతిని, నమ్మి నట్టేడు ముంచేస్తుంది. నేను ఏదో చదివాను ఫేస్బుక్లో, పాపం ఆ రూపాయి కష్టపడి డబ్బులు కూడబెడితే వాడు 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించి మీకు ఇల్లు ఇస్తాం తక్కువలో అని చెప్పి ఆ డబ్బులే ఎత్తుకుని పారిపోయాడు. అలా ఓన్లీ హైదరాబాద్లో 20,000 కోట్ల మోసాలు ఉన్నాయంట. వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? అలాంటి వెధవని బహిష్కరించాలి, అలాంటి వాడికి ఆ శిక్ష విధించాలి. కాబట్టి మనము బలంగా స్ట్రాంగ్గా ఉండాలి. 6 బలాలు కలిగి ఉంటేనే మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోగలం. అందరూ పిడికిలు బిగించమని. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై దేశం కోసం ధర్మం కోసం నేను సదా ప్రయత్నించదను. అదవుతుందా? ఎప్పుడు మీరు ఆనందంగా ఉండండి, బలంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. మీరు నీకు చాలా లేటు, అక్కడ వినేవాళ్ళు తింటూ వింటూ ఉండండి. ఇది ముగిచేస్తా సార్. ఒక ఆయన మధ్యాహ్నం ఒక ఆయన ఇంటికి యముడు వచ్చాడు. మధ్యాహ్నం పూట వస్తే ఈయన అన్నాడు, సార్ మీరు మా ఇంటికి వచ్చారా అన్నాడు. ఇవాళ లిస్టులో నువ్వే ఫస్ట్ ఉన్నావు అందుకే వచ్చాను అన్నాడు. వీడు మరి చావు తెలివితేటలు అంటారు తెలుసా? చావు వచ్చినప్పుడు వచ్చే తెలివితేటలు అనమాట. వాడు ఏం చేశాడంటే, సార్ మీరు మళ్ళీ మా ఇంటికి రారు కదా. ఎందుకు వస్తాడు ఈయన? పెదనాయన చిన్నాయన ఎందుకు వస్తాడు? రాడు కదా. సో ఈయన సార్ కొంచెం బూస్ట్ తాగేసి టేస్ట్గా వెళ్ళిపోదాం అని బూస్ట్ ఇచ్చాడు. ఈ బూస్ట్లో ఈ వేస్ట్గా ఏం కలిపాడు? అదేదో కలపకూడదు కలిపాడు. ఏంటిది? నిద్ర మాత్రలు కలిపాడు. ఈ యముడు తాగేసి ఆ బూస్ట్ తాగేసి నిద్రపోయాడు. 4-5 గంటల తర్వాత ఆయన నిద్ర లేచి, ఆహా ఏమి పానీయము మాకు చాలా బడలేక తీరింది, నీకు ఒక ఉపకారం చేసేదను అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఏంటి సార్ అంటే, ఏం లేదు, నేను లిస్టు ఈరోజు కింద నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ ఎదవ ఆయన పడుకున్నప్పుడు వీడి పేరు పైన కొట్టి ఈడే కింద రాశాడు. అదేనా? కాన్తో గేమ్స్ ఆడచ్చు, ఎవరితో గేమ్స్ ఆడచ్చా? ఇలా శాంతి లేచిపోద్ది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనందరం కూడా ఏ కులంలో పుట్టినా, ఏ భాషలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా మనం అందరం జీవులం, భగవంతుడి యొక్క భాగస్థులం. మనం అందరం భగవంతుడి అంశం. అదైందా? ఎవ్వరు తక్కువ కాదు, ఎవ్వరు ఎక్కువ కాదు. నేను మొన్న చెప్పాను, ఎవడైనా నేను ఎక్కువ అంటే ఒక చెప్పుతో కొట్టాను, ఎవడైనా నేను తక్కువ అని ఫీల్ అయితే 2 చెప్పుతో కొట్టాను. అదైందా? నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే 2 చెప్పుతో కొట్టారు, నిన్ను నువ్వు ఎక్కువ అనుకుంటే 1 చెప్పుతో కొట్టారు. ఎందుకంటే ఈ మాట నేను చెప్పట్లే, వేమన గారు చెప్పారు. ఈ చిన్న పాట మీరు కూడా పాడండి. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడున్నాడండి,
జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి. నేను మీరని పొరపడకండి. మనలో భేదము లేదండి. అందరి లోపల ఆరక వెలిగే. అందరి లోపల ఆరక వెలిగే. ఆత్మ ఒక్కటే తెలియండి. పరమాత్మ ఒక్కటే తెలియండి. జీవహింస మానండి. జీవుల మీ వలె ప్రేమించండి. జీవహింస మానండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. రామానుజ జై. రామానుజ జై. శ్రీమన్నారాయణ. అడియేన్ దాసోహం. మరొక్క మంత్రం చెప్పేసి నేను ముగిస్తాను. ఒక విషయం ఏమిటంటే, మనలో ఎవరైనా బలం ఉన్నవాళ్ళు బలహీనులకు ఉపకారం చేయాలి. అది ఉపకారం కాదు. నేను ఒక ముఖ్యమైన గొప్ప ఆయన గురించి చెప్తున్నాను, కానీ మిమ్మల్ని చూసిన సంతోషం మరిచిపోయాను. ఎవరైనా గొప్పోళ్ళు అవ్వడానికి కావాల్సింది క్యాష్ కాదు, క్యారెక్టర్. ఒక మాట చాలు ఎవరైనా ఎదగడానికి, కింద పోవడానికి. నిజంగా జరిగింది. పెద్దగా 1000 ఏళ్ళు ఏమవ్వలేదు, 50 ఏళ్ల క్రితం, గట్టిగా 50 ఏళ్ల క్రితం ఒక అడుక్కుడు ఆయన మధ్యాహ్నం ఒకరి ఇంటికి వచ్చాడు. నిజంగా జరిగింది. ఆయన అసలు పేరు అందరం మర్చిపోయాం. ఆయన చేసిన ఆయన గొప్పతనమే ఆయన పేరుగా ఉండిపోయింది. చెప్తాను ఆయన పేరు. ఆయన ఒకరి ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి ఆయన అక్కడ ఏదో చదువుకుంటున్నాడు. ఎవరిని అడుగుతారండి అన్నం? ఇంటి ఆవిడని అడుగుతారు, ఈయన అడగరగా. అమ్మ మాదా కబలం అన్నాడు. ఆయన ఉండి ఇంటి వాళ్ళు మేము పని చేయవా అన్నాడు. ఈయన కొంచెం పెద్ద కాయం దగ్గరికి వచ్చాడు. అమ్మో వీడు వేసేస్తాడేమో అనుకున్నాడు. ఈయన దగ్గరికి వచ్చి, అండి మీరు బాగా చదువుకున్నాడు కదా, నా జాతకం ఎలా ఉంది, నా పరిస్థితి ఏమిటి అన్నాడు. ఆయన సంస్కృతంలో శ్లోకం చెప్పాడు. ఎవరు? ఇంటి ఆయన. ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, నువ్వు గత జన్మలో దానం చేయలే, అదానా దరిద్రో భవేత్. గత జన్మలో దానం చేయలే కాబట్టి ఈ జన్మలో దరిద్రుడు అయ్యావు. ఇప్పుడు దానం చేయడానికి ఏమీ లేదు, ఇంకా నెక్స్ట్ జన్మ కూడా దరిద్రుడు అన్నాడు. కాబట్టి ఎవరికైనా ఇంకా ఉత్సాహం ఉంటుందా? ఎవరికైనా సంతోషం వద్దా? ఊపు వస్తుందా? నువ్వు గత జన్మలో ఆ దానం చేయలేదు, ఇప్పుడు దరిద్రుడు, నెక్స్ట్ కూడా నువ్వు దరిద్రుడు, ఇంక జన్మలో అంటే ఇంకెవరికి ఇంకో ఉత్సాహం వస్తుంది. ఆయన మనస్సు చాలా బాధపడి, ఇంతేనా అండి, ఇంకా జన్మలు ఇంతేనా అన్నాడు. అంటే ఆయన అన్నారు, నువ్వు కానీ దానం చేయగలిగితే నీ స్థితి మారుతుంది అన్నాడు. ఇతను ఎవరండి? ఇతను బెగ్గర్, అడుక్కునేవాడు. ఆయన భుజాన్ని ఏదో సంచి వేసుకుని, ఆ ఇచ్చినవన్నీ సంచిలో వేసుకుని ఏదో గడిపేవాడు. ఒక్క క్షణంలో ఆయన మనస్సుకు పట్టింది. వెంటనే ఆ సంచులు పక్కన పడేశాడు. 2 చేతులతో అమ్మ మాట కబలం అన్నాడు. 2 చేతులతో తీసుకున్నాడు. మనసుతో నిర్ణయం తీసుకున్నాడు. 2 చేతుల్లో ఉన్న దాంట్లో ఒక చేతితో ఉన్న దానం చేసేవాడు, ఒక చేతిలో ఉన్నదే తినేవాడు. ఒక చేతిలో ఎంత పడుతుందండి? అది ఏమన్నా కబందుల్లా పెద్ద పెద్ద చేతులు అవి? ఒక్క చేతిలో అది ఎంత పడుతుంది అంతే తినేవాడు. ఇంకా ఊళ్ళో ఆయన లావు తగ్గిపోయి సన్నగా అయిపోయి ముఖంలో కాంతి కలిగి తపస్సు కదా. ఊళ్ళో వాళ్ళందరూ ఇదివరకు ఎవరన్నా చిరాకు పడేవాళ్ళం, ఇప్పుడేమో అతను మా ఇంటికి వస్తే బాగుంది ఆ స్థితికి వచ్చారు. ఎందువల్ల? క్యారెక్టర్. ఈ బిల్ హిజ్ ఓన్ క్యారెక్టర్. అతను అలా వెళ్తున్నాడు. కొన్నాళ్ళే మనస్సులో ఎందుకో కాశీ వెళ్ళిపోతే బాగుండు అనిపించింది, వెళ్ళిపోయాడు. ఈయన పేరు అలా పాకింది. కాశీలో సత్రాలు పెట్టేశారు, కాలేజీలు పెట్టేశారు, స్కూల్స్ పెట్టారు. ఇప్పుడు కూడా ఉన్నాయి. మొన్న కూడా కాశీ వెళ్ళినప్పుడు ఆ కాలేజీ వాళ్ళు వచ్చారు.
సో మొత్తానికి ఈయనకి అనిపించింది ఎంత పేరు వచ్చేసింది, దీనికి కారణం ఎవరో ఈ పుణ్యాత్ముడే కదా. ఈయన మళ్ళీ నడిచి వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఈయన ఎవరికి తెలుసు, కానీ నడిచి వచ్చేటప్పుడు ఫేమస్ అయిపోవడం వల్ల ఓ జనం వేలాదిగా వచ్చారు. వీళ్ళు ఇంటికి వచ్చాడు. స్వామి మీరు మా ఇంటికి వచ్చారు అన్నాడు. అవును, నేను మీతో కలిసి భోజనం చేద్దామని అన్నాడు. ఎవరు? ఈయన, ఈ పెద్ద మనిషి. అంటే ఆయన మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడమే గొప్ప, మీరు మాతో కలిసి భోజనం చేయడం స్వామి, మేము అదమనం అది ఇది అన్నాడు. ఓసారి నా వంశుడు అన్నాడు. ఈయన చాలా మారిపోతారు కదా గడ్డాలు మేసాలు. స్వామి మీరు అన్నాడు. మీరు కరపర్తి మహారాజు కదా అన్నారు. సరే అలా ఎవరు చేశారు నన్ను? మీరే అన్నాడు. కరము అంటే అర్థమైందా? అయిపోయి గుర్తు మా అమ్మ కదా. వెంటనే బుద్ధి బయటపట్టు. ఏ పేరు నీ పేరు? మేఘన. నేను ఆగనా? ఇలా వాగనా? ముందుకు సాగనా? బంగారు గీత బిగా అంటే మా బంగారు తెలుసు. ఈయన అన్నారు, ఏమంటే ఇప్పుడు నేను కరపాత్రి మహారాజుని. కరం అంటే చెయ్యి, పాత్ర అంటే పాత్ర. కరమే పాత్రగా జీవిస్తున్నవాడు కరపాత్రి మహారాజు. అసలు పేరు లేదు, నేను కూడా మర్చిపోయాను. ఆయన క్యారెక్టర్ వల్ల పేరు వచ్చింది, ఆ పేరుతో జీవిస్తున్నాను. సో నేను కరపాత్రి మహారాజుగా ఎలా మారాను మీరు చెప్పారు అప్పుడు. ఏమని? ఒరే గత జన్మలో నువ్వు దరిద్రుడు కాబట్టి ఇప్పుడు అడుక్కుని తింటున్నావు, ఇప్పుడు దానం చేయడానికి లేదు, నెక్స్ట్ లైఫ్ అన్నారు. అప్పటి నుంచి నేను చేతిలో పట్టినంతే తిని ఒక చేతితో ఉన్న దానం చేస్తున్నాను. మీ వల్లనే నాకు ఈ కీర్తి వచ్చింది, మీతో కలిసి కూర్చుని తింటాను అన్నారు. ఆయన భార్య వచ్చింది, ఇంటి ఆయన భార్య. ఈయనకంటే చిన్నదే అయినా సరే అమ్మా ఆకలి వేస్తుంది అన్నారు. కొడుకు పెట్టినట్టు పెట్టినారు. ఆయన ఇంటి ఆయన కలిసి తిన్నారు. ఎవరు నిర్మించారు ఆయన్ని? ఆయన చెక్కుకున్నాడు. ఆయన చెక్కుకోవడం వల్ల లోకం మొక్కే స్థితికి వచ్చాడు. అవునా కదా? అలా మనం చెక్కుకోవాలి. నేను తొక్కుతాను అంటే ఎలాగండి కదా? తొక్కుకుని ఎవరి మీదకి వెళ్తాం మనం? మన మీదకి ఏదో ఒక ఆపదో అవమానమో వచ్చింది, ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి. కానీ ఇంట్లో ఎలకలు వచ్చినాయి అని ఇంటికి నింపి పెట్టచ్చా? కాబట్టి మనం నిర్మించుకుందాం, మన యొక్క జ్ఞానం పెంచుకుందాం, మన ధన బలం పెంచుకుందాం, మన రాజకీయ బలం పెంచుకుందాం, మన ఆర్థిక సామాజిక శారీరక అన్ని బలాలు పెంచుకుని మన దేశానికి ధర్మానికి మనం ఉపయోగపడదాం. రామానుజుల వారు ఇచ్చిన ఆయన వచ్చిన ఆ యొక్క కార్యం సఫలం చేద్దాం. జై రామానుజ, జై రామానుజ. మరి రామానుజుల వారి యొక్క సాంప్రదాయానికి సంబంధించి ఆయన గురించి కొంచెమైనా చెప్పకపోతే మనం పాడకపోతే ఎలా? అన్నమయ్య ఆయన వెళ్ళిపోయిన 400 ఏళ్ళ తర్వాత వచ్చి ఒక పాటలో 2-3 కీర్తనలో చెప్పారు. కొంచెం పాడతాను, మొత్తం పాడడానికి సమయం మీకు నాకు కూడా లేదు. కొంచెం గతులన్నీ ఖిలమైన. మీరు బాగా పాడుతున్నారు, అందరు బాగా పాడుతున్నారు. మీరు ఉండడం గొప్ప కాదు, ఉండి చక్కగా పాడుతున్నారు. గతులన్నీ ఖిలమైన కలియుగ మందున. గతులన్నీ ఖిలమైన కలియుగ మందున. గతి ఈతడే గతి ఈతడే ఈతని వలనేగా ఇలా వైష్ణవులమైతిమి. ఈతని వలనే కంటిమి తిరుమని. పెద్దదైపోయింది కదా, మరి ఏం చేద్దాం? ఓకే. ఈతని వలనేక ఇలా వైష్ణవులమైతిమి. ఈతని వలనే కంటిమి తిరుమని. ఈతడే రామానుజులు, ఈతడే రామానుజులు.
ఇహ పర దైవము ఈతనే రామానుజుడు ఇహ పర దైవము గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఇతడే. జై రామానుజ, జై రామానుజ, జై శ్రీమన్నారాయణ. అమ్మ చాలా సంతోషం. మరో సందర్భంలో పవన్ తీసుకొస్తాడు, మనం అందరం కూర్చుని ఈ భారత నుంచి రేపు దాకా చెప్పగలం. కానీ సమయం ఒక్కటే ప్రాబ్లం. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎంతమంది ఇక్కడ తిన్నారో నాకు తెలియదు. నేను మొన్న భోజనం చేశాను. అయినా ఈ బలం ఎలా వస్తుందంటే యథా శ్రోత తదా వక్త. ఎంత బంగారు తల్లండి, ఎంత చక్కని తల్లండి. ఇలాంటి తల్లుని చూడడానికి కదా కళ్ళు ఉండాల్సింది. అది మానేసి మనం ఏదో శరీరంలో కొన్ని బొట్లు అవి తీసేసి ఏదోలా తయారైపోయి ఎందుకు పాడైపోవాలండి? ఎందుకు పాడైపోవాలి? ఏదో ఇక్కడ కంటే గొప్పది ఉంటే మనం కూడా వెళ్ళిపోదాం. కాబట్టి మనం పాడవద్దండి. మనకి పూర్వులు మనం ఎలా జీవించాలి, ఎలా మరణించాలి, ఎలా ఉపకారం ఇతరులకు చెయ్యాలి ఎన్నో మనకి నేర్పించి వెళ్ళారు. కాబట్టి ఈ శరీరం మనకి ఇచ్చినందుకు, భగవంతుడు మనకి సంపదలు ఇచ్చినందుకు చెయ్యగలిగే వాళ్ళు ఏది చేయగలరో, సమయాన్ని ఇవ్వగలిగే వాళ్ళు సమయం ఇవ్వండి, సలహాలు ఇవ్వగలిగే వాళ్ళు సలహాలు ఇవ్వండి, వస్తువులు ఇవ్వగలిగే వాళ్ళు వస్తువులు ఇవ్వండి. ఇవ్వకపోతే ముందు కార్యక్రమం ఎలా జరుగుతుంది చెప్పండి. కాబట్టి ఈ కార్యక్రమమే కాదు, ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఇంకా చేసుకోవాలంటే మనం ఒకరికొకరు సహకారం చేసుకోవాలి. ఇతరులకు చేస్తే సహాయం, మనకి మనమే చేసుకుంటే సహకారం. కాబట్టి మనం ఒకరికొకరు ఉపకారం సహకారం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం. ఈ కార్యక్రమంలో నా వంతుగా మన అభయ హిందూ శాంతి తరపున 10,116 దీనికి ఈ కార్యక్రమానికి తర్వాత నేను ఫోన్పే చేస్తాను. మీరు గుర్తు చేయండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంత ఆనందకరం అండి. అసలు నాకు పిల్లలు చూస్తే కడుపు నిండిపోయింది. ఎందుకని అంటే పిల్లలు చెప్పండి, కట్టు గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్ లేకపోతే పట్టు. మరి చూడండి, పిల్లలందరూ చక్కగా గాజులు వేసుకుని బొట్టు పెట్టుకుని మన బంగారు తల్లి ఎలా ఉండాలి. కొంతమంది పిల్లలు ఎలా తయారయ్యారు చెప్పకూడదు కానీ చెప్పాలి. మరి మీకు కాదు, వాళ్ళకి బట్టలెస్సు బొట్లెస్సు, స్లీవ్లెస్సు సిగ్గులెస్సు, బ్యాంగిల్లెస్సు బ్రెయిన్లెస్సు, టోటల్లీ యూజ్లెస్. మీరు ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి వచ్చినట్లు కదా. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలం. కాబట్టి చక్కగా మన యొక్క ధర్మం, మన సంస్కృతి, దాని వెనకాల ఆరోగ్యం ఉంది. పువ్వులు పెట్టుకోవడం ఆరోగ్యం, బొట్టు పెట్టుకోవడం ఆరోగ్యం. ఇలా మంచి బట్టలు కట్టుకుని పద్ధతిగా సంస్కృతితో మనం జీవించాలి. అంతేగాని ఏదో ఒంటికి అతుక్కుని ఏవో పిచ్చి వేసాలి, ఏం అక్కర్లేదు. అర్థమైందా? కట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం హిట్ లేదా పట్టు. అర్థమైంది కదా నాన్న? మరి ఒక మంత్రం చెప్పుకుని మనం వెళ్దాం. చక్కగా నమస్కారం మొదలు పెట్టండి నాన్న. కొంచెం ఒక మంచిని తాగి మరి అది దామని పడి అదే అన్నమాట, పర్లేదు. భోజనంలో మాకు పోస్తారు రసం, నాకు ఇప్పుడు వస్తుంది అమ్మ, మా అమ్మగారి పెట్టి అమ్మ, అది నా మనసు కనిపెట్టింది మా అమ్మ. ఏం పేరమ్మ మీ పేరు? నా మనసు కనిపెట్టిన అమ్మ. చేస్తాడు నాన్న. అందరు ఒకసారి నమస్కారం మొదలు పెట్టి, ఇక్కడ అందరూ మా అమ్మలే, మా బంగారు తల్లులే, మా బంగారు కొండలే. ఈ పిల్లలందరికి మాత్రం ఈ పేరుకి దాసుకు ముందు ఏముండాలి? నేను ఇదేంటిది, నేను మీకు ఇచ్చేది ఏంటి, ఇప్పటిదాకా చేసింది ఏంటి? గోల. మీరు బాల. పొద్దున్నే మేము చేస్తాం జప మాల. అదైందా? కాబట్టి మన జీవితంలో విడదీయలేనటువంటిది. కాబట్టి ఎవడైనా విడగొట్టడానికి చూస్తే వాడు చెడబుట్టినాడు అని అర్థం. అదైనా కలపడం మీద ఉండాలి. నన్ను చక్కగా మాత్రం చెప్పుకున్నాను. ఇది నేను మేఘనాంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఏం చదువుతున్నాను? 7th 8th 6 రైట్.
ఆ వయసులో నేర్చుకున్నాను. ఇది మీరు వినగానే నవ్వు వస్తుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి నవ్వు వస్తుంది. చెప్పినా మరి నానా నారాయణ నారాయణ. పవన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నిలబడతాం మేము పిల్లలు, మాకు స్నాప్ అదేనా తప్పకుండా. సో మన ప్రకాష్ గారు పద్మప్రకాష్ పని ప్రకాష్ వాళ్ళ పిల్లల పేర్లు పద్మ ఉంటే అది రిజిస్టర్ అయిపోయింది. సో మనలో ఎవరెవరైతే సరే అండి యు ఆర్ గోయింగ్ టు మీరు స్టేట్ ప్రెసిడెంట్. సో వీరు ఈ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ఇంకా పెద్ద స్థాయికి పెద్ద పదవులకి వీరు రావాలని వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను, చేస్తున్నాను. అందరూ కూడా మనం కలిసి ఉంటేనే కలదు సుఖం అండి, అది గుర్తుపెట్టుకున్నానా? తెలుసు కదా, ఒక బకెట్లో ఎండ్రకాయలు వేస్తే దానిపైన మూత లేకపోతే ఎవరో ఒక ఆయన అడిగాడు, ఏంటి సార్ మూత పెట్టలేదు అంటే, అవి ఇండియన్ అన్నాడు. అయితే మూత పెట్టక్కర్లేదా అన్నాడు. ఎందుకు సార్, ఒకటి పైకెక్కితే నేను కిందకి లాగేస్తాయి. అదే అలానా? అలా కాకూడదు నాన్న. మనం కలిసి ఉందాం, ఒకరికొకరు ఉపకరించుకుందాం, బలపడదాం, బలంగా మన గలం వినిపించి మన జీవితానికి ఒక ఫలం తెచ్చుకునేలా ఓ దళంగా తయారవుద్దాం. ఓకేనా? భారత్ మాతాకి. చాలా సంతోషం సార్, జయోస్తు. మనతో చెప్పేసుకుందాం నాన్న. నాన్న చక్కగా నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు తల్లులు చప్పట్లు కొడుతూ చెప్పండి నెమ్మదిగా. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి పిల్లలు, గోవిందుడు కావాలా గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా, రాముడు కావాలా రోగం కావాలా, నారాయణుడు కావాలా నరకం కావాలా, కృష్ణుడు కావాలా కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు అన్నంలో పోతున్నారు పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాను అలుసు, మీకంటే నలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, గజేంద్ర వరద గోవింద గోవింద గోవింద. చాలా సంతోషం. నేను ఇప్పుడు మీకు ఇస్తాను గిఫ్ట్, తర్వాత నేను అయిపోతాను షిఫ్ట్, ఆ తర్వాత ఎక్కడ లిఫ్ట్. నేను ఎలా సాయంత్రం ప్రోగ్రాంలో అవుతుంది లిఫ్ట్. లిఫ్ట్ అయితే గొడవ తల్లి తల్లి నాన్న బంగారు తల్లి నాన్న అవి ఇచ్చేసి నేను అది కూడా ఉందా తల్లి శ్రీకృష్ణ. ఇక ఉండండి, మనం అంతా ఫోటో తీసుకుందాం. ఆశీర్వాదం కూడా ఇవ్వాలి స్వామి. మీరు ఎలా చెప్తారా? నాకు వాళ్ళు సాయంత్రం ప్రోగ్రామ్ టెన్షన్ చెప్తే మీ ఫంక్షన్ లో ఇంకా టెన్షన్ తప్ప నాకు ఏ టెన్షన్ లేదు. కూర్చోండి. అందరి పిల్లలు వచ్చేవాళ్ళే. ధన్యవాదాలండి రాధా మనోహర్ దాస్ గారు. అందరికి స్వామి గారు మన ఆహ్వానాన్ని మన్నించి రాత్రి 10:30కి ఫోన్ చేస్తే ఏంటి బాగుంది మిస్డ్ కాల్ ఉంది అన్నారు.
స్వామి ఇట్లా మా కార్యక్రమం ఉందనగానే తక్షణ ఆయన నేను వస్తాను, మీ వాళ్ళని కలుస్తాను, నేను వచ్చి మీకోసం అక్కడ టైం స్పెండ్ చేస్తానన్నారు. టైం స్పెండ్ చేయటమే కాక మనకు 10,116 ఆయన వనభోజనానికి కానుక ఇచ్చారు. హరే కృష్ణ. ఫోటో తీసారా? మిగిలిన వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకొని భోజనం చేసిన వాళ్ళందరూ కూడా వస్తే స్టేజ్ మళ్ళీ అందరూ లేదు స్వామి, మీరు పైన నుంచండి, వాళ్ళు కింద నుంచి వెళ్తారు. నేను పిల్లలు అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోండి. పిల్లలు మాత్రం రండి ఒకసారి. ఇక్కడ మా స్వార్థం మిమ్మల్ని పిలిచింది, మీ ఆశీర్వాదంతో ఎవరికైనా పెళ్లి అయిపోద్ది ఈజీగా. ఓ జయోస్తు. అందుకని ఇక్కడ వివాహ పరిచయ వేదిక కూడా ఉంది. పెళ్లి కావాల్సిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఒకసారి లైన్ లో ఒకసారి మైకి. ఇక్కడ నేను అంటే బృందావనం నుంచి చాలా కొన్నాం, 3 లక్షల రూపాయల సామాన్లు. కాకపోతే తిరుపతిలోను హైదరాబాద్లోను ఇక్కడ కొన్నే మాలలు ఉన్నాయి. పిల్లలు పెళ్లి కాని వాళ్ళు వాళ్ళకి ఇస్తాను, మళ్ళీ సారి పెద్దవాళ్ళకి. అది మరి సరిపోవు కదా, ఎన్ని ఉన్నాయని తెచ్చేసాను. సో అంటే తిరుపతి నుంచి వచ్చుంటే దండిగా తెచ్చేవాళ్ళం, కానీ ముందు ప్రయారిటీ పిల్లలు. ఓకేనా? ఎందుకంటే నేను పిల్లల పార్టీ నానా నానా. సో మన స్నాప్స్ మళ్ళీ ఇది ఒకసారి ఆ బ్యాగ్ దగ్గర పెడితే ఒక్కసారి. సో వెనకాల పెద్దవాళ్ళు భోజనం చేయకపోతే పాప వాళ్ళని పంపించాలి. మీరు గ్రేటు, మీకు ఆల్రెడీ మేము చేసాం లేటు, అక్కడ వెయిట్ చేస్తుంది ప్లేటు. ప్లీజ్ సార్. సార్ మీకు ఉంటాను సార్. సంతోషం సార్. సార్ మీ సార్ ఎక్కడ సార్ మీ ప్రాక్టీస్? ఇక్కడే విశాఖపట్నం నుంచి వచ్చారా సార్? నేను ఒక్కసారి పిల్ల బ్యాగ్ ఇలాగ ఇవ్వా. అబ్బా లేదా కుర్చీలు ఒరే ఉండరా, నీకు గిఫ్ట్ ఇచ్చాకనా ఫస్ట్. అందుకంటే ఈడే పెద్దోడు ఇక్కడ. ఆ బ్యాగ్ ఈడి పేరు ఏంటి? వాళ్ళ అమ్మేది కేతన్, కేతనకొండ కేతన్. ఉండరా కన్నయ్య? అవునా? భలే భలే కన్నయ్య ఉండరా, దాన్ని ఆయన ఎత్తుకోవాలంట. ఒక్క నిమిషం డాక్టర్ గారు, అంబేద్కర్ గారు ఒక క్షణం. ఇదేనా స్వామి? చిన్న పిల్లలకి కదా సార్. ఒక్కసారి సార్, ఈ పెద్దవాళ్ళందరూ ఒక్కసారి ప్లీజ్ సార్. ఎవరు? నెహ్రూ గారు సార్. సార్ ఇంకెవరన్నా పెద్దవాళ్ళకి ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. నేను ఎవరిని మిస్ అయిపోతానని